ఆపరా, ఒక్క నిమిషం ఆపు. ఒరే ప్రియా వాళ్ళ నాన్న, ఒక్క నిమిషం. హలో మా ప్రియా యాడుందిరా? భలే అడుగుతున్నారు అంకుల్. మేమే ప్రియా గురించి వెతుకుతున్నాం. ఒకవేళ మీకు దొరికితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా ప్లీజ్. ఇక్కడ నుంచి తప్పించుకొని పోయి నాటకాలు ఆడుతుండారా? నిజం చెప్తే ఎవరు నమ్మరు అంకుల్. మీరు మర్యాదగా చెప్తే ఇనే రకం కాదురా. సరే సరే అంకుల్, ఓకే ఓకే ఓకే. ఇది మర్యాద. ప్రియా వాళ్ళ నాన్న దగ్గర లేదు, మన దగ్గర లేదు, మరి ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుందిరా? రే, ఇక్కడికి ఏమైనా వచ్చారా కనుక్కో, త్వరగా వెళ్ళు. తెలీదు అంటున్నారా? ఛే, సరే ఎక్కు. సారు, నువ్వు మా దగ్గర ఉండడం సేఫ్ కాదు. దిగి ఇంటికి వెళ్ళు. నేను కూడా మీతో వస్తాను. వద్దు, ఇప్పటికే చాలా రోజులైంది. మీ ఇంట్లో కంగారు పడతారు. నేను వెళ్ళను. మేము చాలా చోట్లకి వెళ్ళాలి, చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళు. అయినా సరే నేను వెళ్ళను. సారు, వెళ్ళమన్నాను కదా, అర్థం కావట్లేదా? రేయ్, ఏడుస్తుందిరా. వికీ, నువ్వు కూడా దిగు. నేనా? సారుని వాళ్ళ ఇంట్లో దింపేసి ప్రేమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో వెళ్ళి చూడు. సరే, తర్వాత నీకు ఫోన్ చేస్తాను. అలాగే. నీకు చెప్పిన పని గుర్తుందిగా? బాయ్. వెళ్ళు. బాయ్ రా. ప్రేమ్ గడ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రా? రేయ్, ఇది రైట్ వే కాదురా. ఏమైందిరా? నాకెందుకో ఇలా వెతికితే దొరకరేమో అనిపిస్తుంది. వీ షుడ్ గో ఇన్ సమ్ అనదర్ వే. రేయ్, నీ ఫ్రెండ్ సురేష్ గారు వోడాఫోన్లో పనిచేస్తున్నాడని చెప్పావు కదా? అవునరా, ఇప్పుడు వాడితో పనేంటి? చెప్తా. ముందు వాడికి ఫోన్ చేసి ఫిలిప్ కేఫ్ దగ్గరికి రమ్మని చెప్పు. హలో. రే సురేష్. ఒరే వరుణా, ఏంట్రా బాబు ఛానల్ గుర్తు చేసుకున్నావు? నీతో చిన్న పని పడిందిరా. ఓ మై గాడ్, నాతో పని ఏంట్రా బాబు? కొంప తీసి రిజిస్టర్ మ్యారేజ్కి సాక్షి సంతకం పెట్టమంటావా ఏంటి? ఆ పని అయితే నేను చేయలేనురా బాబు. నాకు పోలీసులు అంటే మాసాట భయం. అదేం కాదులే గాని నీతో చిన్న పని ఉంది, కలవగలవా? ఓ మై గాడ్, ఇప్పుడా? అదేమన్నా గవర్నమెంట్ కూలమా ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడానికి? రేయ్, వస్తావా లేదా? ఓ మై గాడు, అలాగంటావేంట్రా బాబా? వచ్చేస్తాను, కాస్త ఆగాలి మరి. అవతల ఇన్ఛార్జ్ గారిని కాకపట్టద్దా? సరే, త్వరగా రారా, పల్ప్ కేఫ్ దగ్గర ఉంటాం. చెప్పేది కాస్త రా బాబా, లేకపోతే ఉద్యోగం కాస్త నా కావాలన్నట్లు తెప్ప అయిపోతుంది. వస్తావా లేదా? సరే సరే, వచ్చేస్తున్నాను, కంగారు పెట్టుకో. ఏమన్నాడు రా? వస్తున్నాడు రా, పల్ప్ కేఫ్ దగ్గర ఉంటామని చెప్పాను.